చైనాకి ఇప్పుడు డాల్ఫిన్ తుఫాను అనేది ఒక పెద్ద హెచ్చరిక మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకి ఒక గుణపాఠం. అభివృద్ధి పేరుతో విడిగా కట్టేసినటువంటి భవనాలను చూసి అభివృద్ధికి చూసిగా అంటే మనం మారాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగని నేను విమర్శించడం లేదు. ఇది మనందరము కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ ఎంత మనము చెట్లు నాటినా సరే సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రకృతిని నాశనం చేసేసి ఇంకెక్కడో మొక్కలు నాటుతామంటే అది 30% మాత్రమే ప్రకృతిని కాపాడినట్లు, మిగతా 70% ప్రకృతిని పాడు చేసేసినట్లు. ఈరోజు అదే జరిగింది. ఈ 6000 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి ఈ తుఫాను ఫుజియాన్ ప్రావిన్స్ని, జెంజియాన్ ప్రావిన్స్ని పూర్తిగా నాశనం చేసేసాయి. దాదాపు ఒక 15 లక్షల మందిని ఈరోజు తరలించాల్సి వచ్చింది పునరావాస కేంద్రాలకి. అక్కడ కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలే. ఇవి కాకుండా 1500 విమాన సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చింది. అలాగే సముద్రంలో ఎక్కడ ఏ పడవ కదలడానికి లేకుండా మొత్తం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క డాల్ఫిన్ తుఫాను కేవలం చైనాను మాత్రమే కాదు, ఈ పక్కన ఉన్నటువంటి జపాను, ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు కూడా తాకింది. అక్కడ కూడా కొన్ని పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు. సో ఈ నేపథ్యంలో మనందరము తెలుసుకోవాలి, ప్రకృతిని నాశనం చేసి అభివృద్ధి చేస్తే అది ఎప్పటికీ భారతదేశమైనా సరే, భారతదేశం కూడా తప్పుటడుగు వేస్తూనే ఉంది ప్రకృతి విషయంలో. అది ఏదో ఒక రోజు మనకి ప్రళయంగా మారుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. అక్కడ ప్రకృతిని నాశనం చేసేటటువంటి పనులు కూడా ప్రారంభించారు. అక్కడ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటే మిగతావి కూడా అంత ప్రశాంతంగా ఉంటాయి. లేదంటే అక్కడ వర్షాలకి, వరదలకి, తుఫాన్లకి మొత్తం అదంతా కొండ ప్రాంతం కాబట్టి ఇంకా విపరీతమైనటువంటి అనర్థాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి, ప్రాణాలు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. చైనా కూడా దాని యొక్క ఎఫెక్ట్తో మన పక్కన ఉన్నటువంటి దేశాల్ని నాశనం చేసేస్తుంది. అభివృద్ధి అనే పేరుతో ఈరోజు చైనా చేస్తున్నది ఏంటి? త్రీ గ్రోర్జెస్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి డ్యామ్. అది మొత్తం భూమి మండలాన్ని ఒక సెకండ్ పాటు వెనక్కి తిప్పేస్తుంది. వెనక్కి తిప్పడం అంటే ఆ భూమి ఏదైతే తిరుగుతుందో ఒక సెకండ్ పాటు ఆలస్యంగా తిరగాల్సి వస్తుంది. ఆ ఒక్క డామ్ ఉన్నటువంటి ఆ బరువు వల్ల, అంటే ఒకే దగ్గర బరువు ఏర్పడడం వల్ల. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చేసి ఇక్కడ బ్రహ్మపుత్ర నది మీద ఒక పెద్ద డ్యామ్ కట్టేస్తానని చెప్తోంది. అదే గనక జరిగితే అది ప్రకృతి విలయం. అది మన దేశమైన ఎవరి దేశమైన ప్రకృతికి చైనా వాడా, భారత్ వాడా వీడా అని ఉండదు. మానవుడా కాదా అంటే మానవుడు నాశనం చేస్తుంటే ఎవరిని నాశనం చేస్తుంది? మనల్ని నాశనం చేస్తుంది. మన నాశనంతో పాటు మిగతా ప్రాణకోటి అందరికీ ఇది ప్రాణ సంకటమే. కాబట్టి ఇది ఒక పెద్ద గుణపాఠంగా ప్రభుత్వాలన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలైనా, దేశ ప్రభుత్వాలైనా, ప్రపంచ దేశాలైనా గమనించుకోవాలి.